సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో వాణి మ్యామ్ ఉన్నారు. వాణి మ్యామ్ ఎంఎస్ఎంఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. సో చాలా వరకు మనకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి అండ్ తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ నుంచి ఎటువంటి హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి లభిస్తుంది అండ్ తర్వాత వచ్చేసి స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చర్చించబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ విత్ us. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. న్యూలీ ఆంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టార్టప్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కొత్తగా స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ నుంచి ఎటువంటి హెల్ప్ లభిస్తుంది? చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, 200% ఉంటుంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇది స్టార్ట్అప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే. అయితే ఈ స్టార్ట్అప్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉంది, అట్లాగే అదే మెడికల్ వాళ్ళకు ఉంది, ఏవైనా మెడిసిన్ కంపెనీస్ అవి పెడదామన్నా అట్లాగే మళ్ళీ మన ఇంటర్ అట్లా చదివిన వాళ్ళకి కూడా ఉంది. అట్లా మనము స్టార్ట్అప్ అట్లాగే మొబైల్స్, పార్ట్స్, అట్లా కంప్యూటర్స్, అట్లాగే ఎలక్ట్రానిక్స్ గూడ్స్, మళ్ళీ మన ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంది స్టార్ట్అప్ పెట్టాలండి. సో బేసిక్గా వీళ్ళకు ఇప్పుడు మీరు స్టార్టప్కి హెల్ప్ చేస్తాను అంటున్నారు. సో వీళ్ళు అకార్డింగ్ టు యువర్ పర్స్పెక్టివ్ వీళ్ళు ఆల్రెడీ బిల్డప్ వీళ్ళ నుంచి ఏవేవి కోరుతున్నారు మ్యామ్? వీళ్ళ నుంచి అంటే వీళ్ళు స్టడీ ఉన్న వాళ్ళకి మంచిగా కొంచెం హైయెస్ట్ లోన్స్ వస్తాయన్నమాట. దాంట్లో సబ్సిడీ ఉంటుంది. ఓకే. అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఉమెన్స్కి చాలా ఎక్కువ ఉంది. అంటే మనకి ఇప్పుడు జెంట్స్కి కూడా ఉంది, మెన్స్కి కూడా. అది ఏంటంటే వాళ్ళకి 25% ఉంటే వీళ్ళకి 40 ఉంటుంది, వాళ్ళకి 15% ఉంటే వీళ్ళకి 25. అంతా ఉమెన్కి ఇప్పుడు ఉమెన్ డెవలప్మెంట్. ఎందుకంటే మనకి చైనా, జర్మనీ అవన్నీ కూడా ఉమెన్స్ బాగా చేస్తున్నారు. మనం ఎక్కడైనా మీరు చైనా వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, అదంతా ఎక్కడ చూసినా సరే ఉమెన్స్. ఇండస్ట్రీస్ ఎక్కడైనా ఉమెన్సే, వాళ్ళు మిషనరీ కానీ ఏదైనా. మనకి ఎందుకంటే ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అయినాక, అట్లాగే నేను ఎంఎస్ఎంఈ ఉమెన్ ఎంటర్ప్రైనర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ నేను ప్రెసిడెంట్ ఆల్ ఇండియాకి. నేను కూడా నేనేంటి, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, ఎంఎస్ఎం మినిస్టర్స్ ఏంటి, వీళ్ళందరూ కూడా కేంద్రం నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ ఎంత డెవలప్ చేయాలని చూస్తున్నారంటే అంత. మనకి స్టేట్లో చాలా, సెంట్రల్లో కూడా యూనిట్స్ రావాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా యూనిట్స్ వచ్చినాయి అన్నమాట. అయితే స్టార్ట్అప్లో ఏంటంటే ఇప్పుడు బ్యాంకర్స్ బాగా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు యూట్యూబ్లో చూస్తున్నాను, 59 minutes లోన్స్ ఇచ్చేస్తున్నాము. అట్లాగే పిఎంజిపి వాళ్ళకి తెలియదు అసలు 50 lakhs వరకు ఉన్నదాన్ని 35 lakhs అని రాంగ్ ఇస్తున్నారు. అట్లా ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మాకు కానీ, ఇప్పుడు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తుంటారు, 59 minutes ఇచ్చేస్తున్నారు కదా, మేము ఎప్పటి నుంచో మీ దగ్గర ట్రైనింగ్స్, మీరు 59 minutes ఇచ్చేస్తామని ఉంది. అది జీవో ఉంది, యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అది 59 minutes కూడా అప్లై చేసుకోవచ్చు అని. అది ఏంటంటే మనం ఆన్లైన్ నుంచి పంపించినంత వరకే. తర్వాత ఏంటంటే బ్యాంక్ ఎప్పుడైతే వెళ్ళిందో బ్యాంకర్స్ ఏం చేస్తారంటే అది 15 days నుంచి 1 month లోపు 99% ఇవ్వాలి వాళ్ళు, 100%. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పేపర్ చెకింగ్కే వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు. ఇది ఉంటే అది అంటున్నారు, అది ఉంటే సిబిల్ స్కోర్ అంటున్నారు, సిబిల్ స్కోర్ ఉంటే ఇదేంటి ఐటీ అంటున్నారు. అట్లాగే స్టార్ట్అప్కి నేను ఇదివరకు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కానీ, అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పటి నుంచి నేను రాస్తూనే ఉన్నాను. స్టార్ట్అప్లో కూడా ఐటీ ఇప్పుడు బిగ్ యూనిట్స్కి అయితే అడగచ్చు, వాళ్ళు కొంతలో కొంతైనా వాళ్ళకి ఐటీ ఉంటుంది. అంతకుముందు వాళ్ళు ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు, వాళ్ళకి ఐటీ ఎక్కడ ఉంటుంది? అది ఐటీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీలో శాలరీ ఐటీ ఉంటుంది, అది బ్యాంకర్స్ తీసుకోరు. బిజినెస్ ఐటీ కావాలంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. స్టార్ట్అప్లో కొంతలో కొంతైనా వీళ్ళు లోన్ రిలీజ్ చేయాలి. అలాగే మీరు ట్రైనింగ్ అయ్యారా, లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఉమెన్స్కి కానీ జెంట్స్కి కానీ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారా, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏది ముందు వెళ్ళగానే వాళ్ళు
ఎందుకంటే వర్క్ వచ్చు అంటేనే ఇస్తున్నారు. అది ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు ఏ టీవీలో అని చెప్పండి, ఎక్కడైనా చెప్పండి, న్యూస్లో చెప్పండి, దేంట్లో చెప్పండి, కరెక్ట్గా అది ఎట్లా అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఎంత టైం పడుతుంది చెప్పండి. 59 minutes అనేసరికి మాకు ఫోన్స్ వచ్చేస్తున్నాయి. మేడం మేము ఎప్పటి నుంచో ట్రైనింగ్స్ అయ్యి ఉన్నాం కదా. ఇలాగే నేను అనుకుంటున్నాను అయితే నా కింద వస్తే మళ్ళీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి మినిస్టర్ వరకు ఎన్ని ఫోన్స్ వెళ్తున్నాయని. యాక్ట్ అనేది ఉంది, అది పెట్టారు, 59 minutes ఉంది. కాకపోతే లేదు అని అంటలేదు నేను. అది 59 minutes ఏంటంటే అప్లోడ్ చేసుకున్నంత వరకే. మనం అప్లికేషన్ అప్లోడ్ చేసుకొని ఇచ్చేసిన బ్యాంకర్కి వెళ్ళాక బ్యాంకర్స్ 33 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు మమ్మల్ని, ప్రెసిడెంట్లేంటి, అమ్మాయిలేంటి, వెళ్ళిన వాళ్ళని. అలాగే ప్రతి ఊర్లో కూడా ప్రతి మహిళకు కూడా యూనిట్ పెట్టాలని ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఒపీనియన్ అదే. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, ఎంఎస్ఎంఈ మినిస్టర్ కానీ, మాది ఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్లకు కానీ మేము ఏదైనా సరే చైనా, జర్మనీ కన్నా మన ఇండియా గొప్పది. ఇండియాలోని ఎక్స్పోర్ట్ ప్రతిదీ కూడా చిన్నది పూతికి పుల్లతోటి, అంటే అల్పి అంటారు దాన్ని, చిన్నది ఏంటంటే మేకు, అంత తోటి కూడా పెద్ద హయ్యెస్ట్ వరకు కూడా వెళ్ళాలి, మన ఇండియా నుంచి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది మన దాంట్లోని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పోర్ట్లో కూడా సబ్సిడీ ఇస్తున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇస్తున్నారు అనమాట. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేసరికి ఇక్కడ మనకి ఏంటంటే మార్కెటింగ్ చూపించాలి. మార్కెటింగ్ చూపిస్తేనే అప్పుడు వాళ్ళకి చేస్తుంది. ఇప్పుడు యూనిట్ పెడతారు, సరే మా ట్రైనింగ్ ఉంది, నేను ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఏదో బ్యాంకర్ తను అప్లై చేసి మా ట్రైనింగ్ చేత అప్లై చేయించి ఏదో బ్యాంకర్స్, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మాత్రం చాలా సతాయిస్తున్నారండి, చాలా ఎందుకంటే వాళ్ళకి నేను బ్యాంక్ మేనేజర్స్ నీ తప్పు పట్టడం లేదు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, అంటే వీళ్ళు కడతారా లేదు అని. కానీ మహిళలు అట్లా చేయరు, 99% కడతారు. ఎక్కడో 1% ఏదో వాళ్ళకి హెల్త్ బాగోకో ఎక్కడో ఏదో యాక్సిడెంట్లు అయ్యో. మొన్న అన్నపూర్ణ వాళ్ళది మీకు పోయినసారి చెప్పాను, ఇట్లా అయితే యాక్సిడెంట్ అయితే వాళ్ళ బాబుకి ఎన్పి అయినా నేను లోన్ ఇప్పించాను అట్లా అని 25 lakhs మహారాష్ట్ర బ్యాంకులో. అట్లా ఎక్కడో ఇప్పుడు మహిళల్లో అట్లా అంత చేసేవాళ్ళు లేరు. నేను ఇండియా మొత్తం చూస్తున్నా, మన ఇండియాలోని ప్రతి మహిళ యూనిట్ పెట్టాలి, అది మళ్ళీ సాధించాలి. ఎందుకంటే కరోనాకు ముందు నుంచి ఉంది, కరోనా వచ్చాక మరీ కరువు రోజులు వచ్చేసాయి. ఇప్పుడైతే ప్రతి మహిళ నాకు ఉపాధి కావాలి, నాకు ట్రైనింగ్ కావాలి, నాకు ఉపాధి కావాలి, నాకు ట్రైనింగ్ కావాలి. మళ్ళీ ఎలక్షన్ అవనియమ్మా ప్రధానమంత్రి గారు, ఎందుకంటే మేమైతే చాలా హోమాలు పూజలు అన్నీ చేస్తున్నామండి. మళ్ళీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవ్వాలి, ఎందుకంటే చాలా స్కీమ్స్ రిలీజ్ చేశారు. మళ్ళీ అవి పెండింగ్ అనేది ఉండకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. అది ముందుకు వెళ్ళిపోతేనే మనకి హైలైట్ అవుతుంది అనమాట. మనకి మళ్ళీ చైనా కింద జర్మనీకి లాగా మన యూనిట్స్ మనకి వస్తాయి. మెడికల్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అంటే మెడికల్ అంటే పెద్ద బిగ్ ఇండస్ట్రీసే కాదు, మెడికల్లో స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా ఉన్నాయి. ట్యాబ్లెట్ కంపెనీ పెట్టచ్చు, ఆయింట్మెంట్స్, అలాగే ఆయుర్వేదిక్ ప్లాంట్స్కి ఉంది, అలాగే బయోటెక్నికల్ ఉంది. ఇట్లా లాట్ ఆఫ్ అనమాట, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి నెలలు కాదు సంవత్సరాలు అయిపోతుంది, ఎందుకంటే నేను 39 years నుంచి పండిపోయి ఉన్నాను దీంట్లో. అంత అనుభవం ఉందన్నమాట నాకు ఐడియాస్ కూడా. అందుకే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ విజ్ఞాన మన ఎవరు రత్తయ్య గారు కూడా గుంటూరు పిలిచారు నన్ను, మా స్టూడెంట్స్కి ఐడియాస్ ఇవ్వండి అంటే నేను గుంటూరు వెళ్ళి ఇచ్చా. చాలా స్టేట్స్లో కూడా పిలుస్తున్నారు, ఎందుకంటే స్టూడెంట్స్కి అయిపోయిన వెంటనే అది 4th year కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ రావట్లేదు. మీలాంటి వాళ్ళు వచ్చి ఐడియాస్ ఇస్తే వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకుంటారు. బిజినెస్ ఐడియాస్ ఇవ్వండి అంటే తప్పదు అన్నట్టు నేను ఈ ఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్ కాక మళ్ళీ సైడ్ చేయవలసి వస్తుంది. తప్పదు, ఇంకా మరి వాళ్ళు పిలిచినప్పుడు బాగోదు కదా. ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళకి నాకు వీలున్న టైం అయితే వస్తాయండి, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఇంకా నేను అట్లాగా నా టైం వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో ఎవరైనా సరే ఇలాంటివి ఎంఎస్ఎంఈకి డైరెక్ట్ సంప్రదించాలంటే ఎలాగమ్మా? సంప్రదించాలంటే మేమున్నాము, లేదంటే మన ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఉంది. నాకు ప్రెసిడెంట్గా ఎవరు చేసినా నేను అర్ధరాత్రి మిడ్నైట్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఫోన్ నా పక్కనే ఉంటుంది, నా నంబర్ తీసుకోండి. నేను మొత్తం మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డనైనా నేను తెలంగాణకు ఒక్కరిదానికే పరిమితం కాదు, ఇండియా మొత్తం మహిళలందరూ మన వాళ్ళే కనుక
నేను ఎవరు ఫోన్, అందుకే నా ఫోన్ నా పక్కన పెట్టుకుంటా. కొందరు ఏదో టెన్షన్తో బాధతో కూడా అమ్మాయిలు, మేడం నాకు లోను ఇది యూనిట్ పెట్టుకోవాలి, మాకు ఇది ప్రాబ్లం ఉందని నైట్ కూడా చేసేస్తున్నారు. ఓకే. ఎందుకు వాళ్ళు సఫర్ అవ్వడం? మార్నింగ్ మళ్ళీ నేను ఏదో పూజలో ఉంటాను, ఫోన్ లిఫ్ట్ అయిపోతే నైటే కొంచెం ఫ్రీగా ఉంటాను. అందరికి అదే చెప్తాను, నైట్ నాకు 9 తర్వాత 12 లోపు ఎంతసేపు అయినా చేసుకుంటుంటా. అందరికి మా మెంబర్స్ కూడా అదే చెప్తుంటా అనమాట. అది థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.